యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5104 బ్లాక్ ఇంజన్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. మీ వెహికల్ అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ పంపించండి. ఈ నెంబర్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ నెంబరు గమనించగలరు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 5104 బ్లాక్ ఇంజన్ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. మనల్ని అయితే చాలా మంది అయితే బ్లాక్ ఇంజన్ ట్రాక్టర్ తీసుకురామని అయితే చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసం ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చి బ్లాక్ ఇంజన్ ట్రాక్టర్. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2010 మోడల్ బండి. 2010లో ఈ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అయితే కొట్టండి. నెక్స్ట్ మీకు కామెంట్ చేసిన వెహికల్ అయితే పక్కా వస్తుంది. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నారు. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ ఒక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 50% టైర్లు అయితే ఉన్నాయి అని ఓనర్ చెప్పడం జరుగుతుంది. టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఎటువంటి మైనర్ రిపేర్లు అయితే ఏం లేవని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. ఓన్లీ వాడు సొంత పనులకు, సొంత పొలం మాత్రమే వాడుకుంటున్నామని ఓనర్ చెప్పడం జరిగింది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే మంచి నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 2,10,000 మాత్రమే చెప్తున్నారు. 2010 మోడల్ బండి జాన్ డీర్ 5104 బ్లాక్ ఇంజన్ 2,10,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది. ఓనర్ నెంబర్ లేకపోతే ట్రాక్టర్ అమ్ముడుపోయినట్టు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్స్, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.